గురక, మౌత్ బ్రీతింగ్, స్లీప్ డిస్టర్బెన్స్ అనేవి మనం చూసినట్లయితే ఓల్డెన్ డేస్ లో, అంటే మీరు ఒక 30 సంవత్సరాల క్రితం వెళ్ళినట్లయితే సాధారణంగా గురక సమస్య అనేది ఎల్డర్ పీపుల్లో వృద్ధాప్యంలో వచ్చేదన్నమాట. బేసిక్ గా ఏంటంటే వాళ్ళకి మిగతా బాడీలో మజిల్స్ లానే మన గొంతులో ఉన్న మజిల్స్, ఫెరెంజియల్ మజిల్స్, ప్యాలెటల్ మజిల్స్, అలానే గొంతులో ఉన్న ఎపిగ్లాటిస్ అనేది వీక్ అయిపోయి అది ఫాల్ కావటం వలన మనం ఏదైతే బ్రీతింగ్ తీసుకుంటామో ముక్కు ద్వారా ఆ ఎయిర్ అనేది గొంతులో నుంచి లారెన్స్ లోంచి లంగ్స్ లోకి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న పార్ట్స్ ని వైబ్రేట్ చేస్తాయి అనమాట. అలానే బయటకు వచ్చేటప్పుడు కూడా వైబ్రేట్ చేస్తుంది, ఎందుకంటే అవి ఫ్రీ ఫాల్ ఉంటాయి అనమాట. అంటే ఫ్లాఫీ టిష్యూస్ అంటాం అనమాట. కానీ అలాంటిది వాళ్ళు చూసినట్లయితే యంగ్ మిడిల్ ఏజ్ పీపుల్ లో చాలా మందిలో వస్తుందండి. చాలా మంది నేను ఈ గురకొచ్చిన వాళ్ళని ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారా? రెగ్యులర్ గా సమ్ టైప్ ఆఫ్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ అంటే రన్నింగ్ కావచ్చు, జిమ్ కావచ్చు, సమ్ స్పోర్ట్స్. చాలా మందిలో వచ్చే ఆన్సర్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ చేయట్లేదండి, సాఫ్ట్వేర్ చేస్తున్నాం, ఎప్పుడు కూర్చొని ఉండాల్సి వస్తుంది. సో దీన్ని బట్టి ఏంటంటే ఇక్కడ మనకి బాడీలో ఎప్పుడైతే టిష్యూస్ లూజ్ అయిపోతాయో, టెన్స్ అప్ అయి ఉండవో, బాడీకి సరిపడిన ఎక్సర్సైజ్ ఉండదో, దాని వలన మనకి గొంతులో ఉన్న టిష్యూస్ అన్ని లూజ్ గా ఉండిపోయి ఫ్లాఫీగా ఉండి అవి ఫ్రీక్వెంట్ గా వైబ్రేట్ అవుతా ఉంటాయి కొద్దిగా ఎయిర్ పైన, దాని నుంచి గురక రావడం జరుగుతుంది అనమాట. చాలా మందిలో ఏం చెప్తారంటే, మాకు స్లీప్ అండ్ డిస్టర్బెన్స్ లేదండి, గురక వస్తుంది, పక్కన ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటారు. ఎస్పెషల్లీ యంగ్ పీపుల్ లో అరౌండ్ 20, 25, 30 ఇయర్స్ చూసినట్లయితే వీళ్ళ మెయిన్ గా ప్రాబ్లం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఒబేసిటీ. ఈ రెండు కూడా మనకి గురక రావడానికి కారణం చేస్తుంది. యూజువల్ గా ఒబేసిటీ లేకుండా, ఎక్సర్సైజ్ లేకపోతే సాధారణంగా వీళ్ళలో గురక ఉంటుంది కానీ స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి అనటామికల్ అబ్నార్మాలిటీ ఉండదు, టిష్యూస్ ఫ్లాపీగా ఉంటాయి. అలా కాకుండా ఒబేసిటీ ఉన్న వాళ్ళలో గురకతో పాటు వాళ్ళకి బాగా స్లీప్ కూడా డిస్టర్బ్ అవుతా ఉంటది అనమాట. సో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గురకున్న, స్లీప్ డిస్టర్బెన్స్ ఉన్న ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు ఒకవేళ ఇనిషియల్ గా మీకు ఇబ్బంది లేదు, గురకొక్కటే వస్తుందంటే రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేయండి. అలానే ఓరల్ ఎక్సర్సైజులు ఉంటాయి, మన యోగా, ప్రాణాయామం చెప్పేటప్పుడు చెప్తుంటారు అనమాట, అవి కూడా చేయండి. యూజువల్ గా ఎక్కువ మందిలో ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటా మన ఫేషియల్ మజిల్స్ ని, నెక్ మజిల్స్ ని టెన్స్ అప్ చేసుకుంటే ఎక్కువ మందిలో ఈ గురక ఇంటెన్సిటీ తగ్గే అవకాశం ఉంటుంది. ఒకవేళ అది చేసినా కూడా వెళ్ళలో గురకుందంటే సాధారణంగా వెళ్ళేందంటే ఎపిగ్లాటిస్ ఉంటుంది అనమాట, మన ఎయిర్ ఎంట్రీ దగ్గర గొంతులో. ఆ ఎపిగ్లాటిస్ ఒక్కోసారి సైజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఎయిర్ పోతా దాన్ని మూసిపోయేటట్టు చేస్తాను అనమాట. దాంతో యాప్నియా అటాక్స్ వస్తాయి. అలానే ఎయిర్ బయటకు వచ్చేటప్పుడు ఆ ఎపిగ్లాటిస్ ని పుష్ చేస్తా ఆ సౌండ్ వస్తుంది అనమాట. అలానే సాఫ్ట్ ప్యాలెట్ దగ్గర ఈ రెండు సాఫ్ట్ టిష్యూస్ మనకి ఎక్కువ సైజు ఉన్నా, ఫ్లాపీగా ఉన్నా కూడా గురకొచ్చే అవకాశం ఉంటుంది. దాంతో పాటు కొంతమందిలో ముక్కు మూసుకుపోతా ఉంటది అనమాట, కండ పెరగటం గానీ, బోను వంకర ఉండటం గానీ. ఇలాంటి వాళ్ళు మనం సింపుల్ గా ఆ టిష్యూ సైజ్ తగ్గించి ఆ టిష్యూని ఫైబ్రైజ్ చేసామంటే వాళ్ళలో గురక తగ్గే అవకాశం ఉంటుంది. దాని గురించి మీరు ఎట్టి పరిస్థితుల్లో వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు హైదరాబాద్ లో ఉన్న బేగంపేటలోని ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి. ఒకసారి వాళ్ళు నేసల్ ఎండోస్కోపీ, లెరింగోస్కోపీ చేసుకొని ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దాన్ని బట్టి మీకు అవసరమైన సింపుల్ సర్జరీస్ కోయాబులేటర్ ద్వారా, లేజర్స్ ద్వారా ఇచ్చి మీకు ఆ ఎక్సెస్ టిష్యూస్ ని తీసేసి ఆ టిష్యూ ఫైబ్రోజ్ చేసి ఆ టిష్యూని కూడా స్టిఫెనింగ్ చేస్తారు, మీకు స్నోరింగ్ ప్రాబ్లం తగ్గుతుంది అనమాట. కొంతమందిలో కనుక స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటే మటుకు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు. ఇమీడియట్ గా స్లీప్ యాప్నియా పాలిసామ్నోగ్రఫీ టెస్ట్ చేయించుకోండి. దాంట్లో కనుక మనకి స్లీప్ యాప్నియా అటాక్స్ ఎక్కువ ఉంటే మటుకి మనకి ఫ్యూచర్ లో మన హెల్త్ పాడైపోయి హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్, అలానే మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ యాప్నియా అటాక్స్ ఎక్కువ ఉన్నా, బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నట్టు అనిపించిన స్లీప్ లో మటుకి మీరు ఇమీడియట్ గా దానికి అవసరమైన ట్రీట్మెంట్ తీసుకొని వెయిట్ రిడక్షన్ చేసుకోవాలి. లేకపోతే మనకు సడన్ హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్, అలానే కిడ్నీ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీకు స్నోరింగ్ ప్రాబ్లం, గురక ప్రాబ్లం ఉన్నా, ముక్కు మూసిపోతున్నా, బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్నా హైదరాబాద్ లోని బేగంపేటలో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ ని సంప్రదించండి.